హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా అంటే జూలై 15న జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్ జూలై 2024కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి దాదాపు 44,228 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 15. సో ఇదంతా మనకి స్క్రోలింగ్ పైన కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజే మన ఛానల్లో నేను ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇంకొక నోటిఫికేషన్ ఏంటి అంటే కింద చూడొచ్చు, మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 17-31/2023 ఉంది కదా. ఒకసారి దానిపైన క్లిక్ చేసి చెక్ చేద్దాం. సో మనకి 2023 నోటిఫికేషన్ కదా, ఇప్పుడేం అవసరం అనేసి అనుకోకండి. ఒకసారి రీసెంట్గా చూసినట్లయితే 18/7/2024 రీసెంట్ డేట్ అయితే ఉంది. అండ్ మనకి సబ్జెక్ట్ కనుక చూసుకున్నట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ సైకిల్ మే 2023 విండో ఫర్ ఫ్రెష్ అప్లికేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మణిపూర్ డివిజన్. సో మనకి రెగ్యులర్గా ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అదైతే అందరు అప్లై చేసుకోండి. బట్ ఎవరికైతే తక్కువ CGPA ఉందో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేంటి అంటే మనకి జీడిఎస్ నుండి మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది మణిపూర్ డివిజన్లో అప్లికేషన్స్కి సంబంధించి. సో ఇక్కడ 2023 నోటిఫికేషన్ అని ఎందుకు ఇచ్చారంటే మనకి ఏంటి అంటే మే 20, 2023న జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్పెషల్ సైకిల్ మే 2023కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. బట్ మనకేంటి అంటే మణిపూర్లో అప్పుడు కొన్ని కారణాల చేత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేది కంప్లీట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రీజన్స్ చేత అక్కడ ఎటువంటి అప్లికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ జరగడానికి అప్పుడు వీలవ్వలేదు. సో అక్కడ వేకెన్సీస్ అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నార్మల్ అయింది కాబట్టి అప్పుడు ఫిల్ చేయని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆ అప్లికేషన్స్కి సంబంధించి డేట్స్ కనుక చూసినట్లయితే మనం అప్లికేషన్స్ పెట్టుకోవడానికి విండో అనేది ఆగస్టు 26, 2024 నుండి ఆగస్టు 30, 2024 వరకు యాక్టివ్గా అయితే ఉంటుంది. సో మనకి టైం చాలా తక్కువ ఇచ్చారు అప్లికేషన్స్కి. సో మీరు రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది, లేకపోతే ఎప్పుడు ఏ డేట్ అయిపోతుంది, ఏ నోటిఫికేషన్ వస్తుంది తెలియాలంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత తొందరగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 26 అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 30. వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఏవైనా ఎడిట్స్ కానీ కరెక్షన్స్ కానీ చేసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 2 వరకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి మరొక నోటిఫికేషన్ అనమాట దాంతోపాటు. సో దీంట్లో ఏంటి అంటే మీకు CGPA తక్కువ ఉండి ఈవెన్ 8 కన్నా తక్కువ ఉంది, నాకు ఏ లొకేషన్ అయినా పర్లేదు, జాబ్ ఉంటే చాలు అనుకునే క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మణిపూర్లో ఇంటర్నెట్ సస్పెండ్ చేయడానికన్నా ముందు ఎవరైనా ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకొని ఉంటే మీరు ఎటువంటి అప్లికేషన్ అయితే మళ్ళీ పెట్టుకొని అవసరం లేదు. ఎవరైనా చేసుకోకపోయి ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ ప్రీవియస్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఎడిట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇంకొక నోటిఫికేషన్ అన్నమాట. ఫర్దర్గా ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.